దీపను చంపబోయిన రౌడీలను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించి జ్యోత్స్న బండారాన్ని బయటపెట్టిన కార్తీక్. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అయితే రోడ్డు మీద నిలబడి టీ తాగుతూ ఉంటాడు. శ్రీధర్, కార్తీక్ ఇద్దరు కూడా టీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఇంకా రోడ్డు ఎదురుగా ఉన్న ఇంకొక షాప్లో దీపను ఎవరైతే చంపబోయారో ఆ రౌడీలు అయితే ఎదురుగా నుంచొని ఉంటారు. కానీ ఆ రౌడీలు కార్తీక్ను చూసుకోరు. కార్తీక్ మాత్రం వాళ్ళ పర్సనాలిటీని చూసి వాళ్ళ డ్రెస్సింగ్ని చూసి వాళ్ళనైతే గుర్తుపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వాళ్ళు కార్తీక్ని చూసి పారిపోతూ ఉంటారు. అరే పదరా, మనం మేడం అప్పగించిన ఒక అమ్మాయిని చంపడానికి వెళ్ళాం కదా, ఆ ఇంట్లో ఉన్నవాడు వస్తున్నాడు పదా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా పరిగెత్తూ ఉంటే, అరే కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. మాస్టరు, మొన్న దీప మీద అటాక్ చేసింది వీళ్ళే, దీపను చంపబోయింది వీళ్ళే, వీళ్ళని ఎలాగైనా సరే పట్టుకొని అసలు ఎవరు అటాక్ చేయించారనేది ఇప్పుడు తెలుసుకోవాలి అని చెప్పేసి పరిగెడుతూ వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటాడు. చెప్పండిరా, ఎవర్రా మిమ్మల్ని పంపించింది, చెప్తారా పోలీస్ స్టేషన్లో అప్పగించమంటారా అని చెప్పేసి అంటూ ఉంటే, వద్దు బాస్, వద్దు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించొద్దు, ఎవరు పంపించారో మేము చెప్తాము. ఆ మేడం పేరు జ్యోత్స్న, ఆ మేడము మా బాస్కు చెప్పారంట, మా బాస్ మాకు చెప్పారు, అందుకే వెళ్ళాము అని చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ అలాగే శ్రీధర్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇలా ఉందేరా మీ పని, పదండ్రా మీ పని చెప్తాను. ఇప్పుడు ఏదైతే నిజం చెప్పారో అదే మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పకపోతే కనుక ఇదే మీకు చివరి రోజు అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరిని ఈడ్చుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే అప్పగిస్తాడు. సార్ చెప్పండి కార్తీక్ సార్, ఏమైంది అని చెప్పేసి పోలీస్ చాలా రెస్పెక్ట్గా కార్తీక్ని అయితే రిసీవ్ చేసుకుంటాడు. కార్తీక్ అయితే ఈ రౌడీలు చెప్పేది విని ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ మేడం గారిని మీరు వెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకురావాలి అని చెప్పి కార్తీక్ చెప్పడంతో, ఏంట్రా ఏం జరిగింది, ఏం చేశారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఈ సార్వాళ్ళ ఆవిడ్ని మమ్మల్ని చంపమని చెప్పి మాకు ఒక మేడం డబ్బులు ఇచ్చారు, అందుకే మేము చంపాలని చూసాము అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరా మేడం అని చెప్పేసి పోలీసులు అడగగానే జ్యోత్స్న పేరైతే చెప్తారు రౌడీలు. వెంటనే ఇంకా అరెస్ట్ వారెంట్ తీసుకొని జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తాడు పోలీసు వెళ్ళగానే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే, సార్ మీరు మాత్రం వాళ్ళని వదిలిపెట్టొద్దు, వాళ్ళని పంపించిన వాళ్ళని కూడా వదిలిపెట్టొద్దు, ఎందుకంటే నా భార్య ఇప్పుడు గర్భవతి అయిన నా భార్య మీద అటాక్ చేయడానికి పంపించే వాళ్ళని మీరు వదిలిపెట్టారంటే మాత్రం నేను ఐజీ గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో, సార్ అంత మాటలు ఎందుకు సార్, మేము ఎందుకు వదిలిపెడతాము, ఇదిగోండి ఇప్పుడే వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వెంటనే పోలీస్ వెళ్ళి శివనారాయణ హాల్లో కూర్చుని ఉంటే, నమస్కారం సార్ అని చెప్పేసి శివనారాయణని పలకరిస్తాడు. ఏంటి సిఐ గారు ఎలా వచ్చారు, ఏం జరిగింది, ఎవరి కోసం వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే, జ్యోత్స్న గారి కోసం వచ్చారు సార్ అని చెప్పేసి చెప్పడంతో శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నా మనవరాల కోసం వచ్చారా, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇద్దరు రౌడీలు మీ మనవరాల మీద కంప్లైంట్ ఇచ్చారు, కార్తీక్ గారి భార్యని ప్రెగ్నెంట్ చంపబోయింది మేమే, మాకు జ్యోత్స్న గారు డబ్బులు ఇచ్చి చంపమన్నారు అని చెప్పేసి జ్యోత్స్న గారి పేరు చెప్పారు, అందుకే మేము అరెస్ట్ వారెంట్తో వచ్చాము, మీరు జ్యోత్స్న గారిని బయటికి పిలిస్తే జ్యోత్స్న గారిని మేము అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాము అని చెప్పడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ప్రెగ్నెంట్గా ఉన్న దీపను చంపాలని చూసింది జ్యోత్స్ననా, ఎందుకు ఇలాంటి పని చేసింది, ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి రాదు అని చెప్పేసి తిట్టుకుంటూ, జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా బయటికైతే పిలుస్తాడు. పిలవడంతో, చెప్పండి తాత అని చెప్పేసి కిందకు వస్తూ ఉండగానే పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా శివనారాయణ జ్యోత్స్నని పోలీసులకు అయితే అప్పగించడంతో పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మనవరాల్ని పోలీసులకు అప్పగిస్తున్నారు అని అంటూ ఉంటే, దీపను చంపబోయింది నీ మనవరాలే, అందుకే నా అంతటి నేనే అప్పచెప్తున్నాను అంటాడు.